దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. నా తను నా ప్రాణం నీకే ఎపిసోడ్ నెంబర్ 211. అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావో ముందు అది చెప్పు అంటాడు సూర్య కోపంతో. జెస్సీ క్రాంతిని ఓరగా చూస్తూ, అది సూర్య, మనమిద్దరం కొంతకాలం గాఢంగా ప్రేమించుకున్నాము. ఇద్దరం కలిసి మన భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కన్ని ఎన్నో పంచుకున్నాము. అంటే ఫ్యూచర్లో మనం భార్యాభర్తలు అవుతామనే ఉద్దేశంతో నిజంగానే మనం భార్యాభర్తలు అన్నట్టుగా చాలా క్లోజ్గా మూవ్ అయ్యాము. కానీ చివరికి మన ప్రేమ బ్రేకప్ అయింది. అవి మనసులో పెట్టుకొని నువ్వు క్రాంతికి దూరంగా ఉంటావేమో, అలా ఉండొద్దు అని చెప్పడానికి వచ్చాను అని కన్నింగా నటిస్తుంది. జెస్సీ ఏ ఉద్దేశంతో మాట్లాడుతుందో క్రాంతికి అర్థమవుతుంటే, సూర్య తన మాటల్లో ఉన్న పరమార్థం పూర్తిగా అర్థం చేసుకోలేక, అవన్నీ నేను ఎప్పుడో మర్చిపోయాను అంటాడు చిరాగ్గా. మర్చిపోవాలి సూర్య. అలా మర్చిపోతేనే నువ్వు క్రాంతితో కలిసి కాపురం చేయగలుగుతావు అని క్రాంతి నమ్మేటట్టుగా తనకి అనుకూలంగా మాట్లాడుతుంది. వారి ఇద్దరి మాటలు క్రాంతికి చిరాగ్గా అనిపిస్తుంటాయి. అంటే క్రాంతి, మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోకు. సూర్య నాకు భర్త అవుతాడు అన్నట్టుగా నేను క్లోజ్గా మూవ్ అయ్యాను. లేదు, మా ప్రేమ బ్రేకప్ అయ్యి సూర్య నీకు భర్త అవుతాడని నాకు ముందే తెలిసి ఉంటే సూర్యకి అసలు అంత దగ్గర కాలేకపోయేదాన్ని. కాకపోతే లవర్స్ అన్నాక ఈ రోజుల్లో అటువంటివి మామూలే కదా. నువ్వు కూడా మా ఇద్దరి గురించి అస్సలు పట్టించుకోకు అంటుంది కన్నింగ్తో చూస్తూ. జెస్సీ మాటలు క్రాంతి తట్టుకోలేక పిడికిలి బిగిస్తుంటుంది. నేను మారిపోయాను సూర్య. మీరిద్దరూ హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో మంచి మనసుతో ఇక్కడికి వచ్చాను. ఇప్పటినుంచి నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నీ స్నేహితురాలి సూర్య. సో మనిద్దరి మధ్య జరిగినవన్నీ పూర్తిగా వదిలేసి మీరిద్దరూ హ్యాపీగా ఉండాలని ఈ స్నేహితురాలు మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఇక వస్తాను అని చెప్పి జెస్సీ అక్కడ పెట్టిన బొకేని చూసి బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోవడం పైన బట్టలు ఆరేస్తున్న సంగీత చూస్తుంటుంది. జెస్సీ మాటలు క్రాంతి మనసుని బాధ పెడుతున్నట్టుగా ఉన్నాయని సూర్యకి అర్థమై, సారీ క్రాంతి, నేను ఇక్కడ నుండి విదేశాలకు వెళ్ళేటప్పుడు నీ మీద ద్వేషంతోనే ఉన్నాను. అక్కడికి వెళ్ళాక జెస్సీ నాకు పరిచయమైంది. కొన్నాళ్ళకి నన్ను ప్రేమిస్తున్నట్టుగా చెప్పింది. అప్పుడు డబ్బు మీద నాకున్న ఆశతో జెస్సీ ప్రేమను ఒప్పుకొని తను నాకు వైఫ్ అవుతున్న ఉద్దేశంతో తనతో క్లోజ్గా ఉన్నాను. కానీ ఇప్పుడు అవన్నీ పూర్తిగా మర్చిపోయాను. ఇప్పుడు నా మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు క్రాంతి అని అంటుండగా, స్టాప్ ఇట్ సూర్య అంటూ క్రాంతి కోపంతో గట్టిగా అరుస్తుంది. వాళ్ళ మాటలన్నీ బొకేలో ఉన్న ఒక మైక్ సహాయంతో కార్ డ్రైవ్ చేస్తున్న జెస్సీ చెవిలో ఉన్న మిషన్తో వాళ్ళ మాటలు విని సంతోషపడుతుంటుంది. క్రాంతి కోపాన్ని చూసి సూర్య బాధపడుతుంటాడు. క్లోజ్గా ఉన్నామని ఎంత ఈజీగా చెప్తున్నావు సూర్య అని అడుగుతుంది కోపంతో. ప్లీజ్ క్రాంతి, ప్రేమికులు అన్నప్పుడు ఇద్దరు క్లోజ్గా ఉండటం మామూలే కదా. ప్లీజ్ అండర్స్టాండ్ మీ అంటూ రిక్వెస్ట్ చేస్తారు. ఛీ, నీ మాటలు వినడానికే నాకు కంపరంగా ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ థింగ్స్ని ఇష్టపడే నేను నిన్ను ఇష్టపడతానని ఎలా అనుకుంటున్నావు? ఈ జన్మకి నిన్ను ఎప్పటికీ మొగుడిగా యాక్సెప్ట్ చేయడం జరగదని మళ్ళీ చెప్తున్నాను. నీ మనసులో నేను ఉన్నానని ప్రతిసారి చెప్తూ నా మనసు మార్చాలని చూస్తున్నావేమో. అది ఎప్పటికీ కాని పని. జెస్సీని టచ్ చేసిన నువ్వు నా కాలి గోర్ని టచ్ చేసినా కూడా నేను యాక్సెప్ట్ చేయను. మైండ్ ఇట్ అని అంటుంది కోపంతో. తన మాటలకి సూర్య కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతుంటాయి. ఆ కోపంతో డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ని పటాపటా కింద పడేస్తుంటుంది. వాళ్ళ గొడవ అంతా విని జెస్సీ పిచ్చ హ్యాపీగా ఉంటుంది.
తన ఆవేశం చూసి సూర్య కంగారు పడుతూ, క్రాంతి ప్లీజ్, ఏంటి ఆ కోపం అంటాడు. ఇది కోపం కాదు, నా మనసులో దహించి వేస్తున్న ఆవేదన. ఈ ఆవేదన నా గుండెని ఎప్పుడు కాల్చేస్తుంది గాని చల్లబడదు అని కోపంగా చెప్పి రూంలోకి వెళ్ళిపోతుంది. నేలపాలైన గిన్నెలు చూసి సూర్య అక్కడ ఉన్న సోఫాలో కూలబడిపోతాడు. ఇది కదా నేను కోరుకుంటుంది. నేనుండగా ఈ జన్మకి మీరిద్దరూ దగ్గర కాలేరు సూర్య అనుకొని చెవిలో మిషన్ని పక్కకు పెట్టి, వాళ్ళింట్లో ఎక్కడ ఏ మాటలు జరిగినా ఈ మిషన్లో ఎప్పటికప్పుడు సేవ్ అవుతూనే ఉంటాయి. అక్కడ వాళ్ళ మాటల్ని, వాళ్ళ పరిస్థితులను బట్టి నేనిక్కడ పావులు కదుపుతూ ఉంటాను అని అనుకొని సంతోషపడుతుంటుంది. కళ్యాణ్ ఆఫీస్కి రెడీ అవుతుంటే మైథిలి ఫోన్కి సంగీత దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంటుంది. ఎనిమి, నీకు ఫోన్ వస్తుంది, మీ ఇంటి పైన ఉండే సంగీత ఫోన్ చేస్తుంది అంటూ కేకలు వేస్తుంటాడు. వస్తున్నాను కళ్యాణ్ అంటూ మైథిలి లోపలికొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంటుంది. అటు నుంచి మాటలు విని మైథిలి షాక్ అవుతూ, జెస్సీ మా సూర్య ఇంటికి ఎందుకొచ్చినట్టు అని అడుగుతుంది. మైథిలి మాటలు విని తల దువ్వుకుంటున్న కళ్యాణ్ ఆశ్చర్యపోతూ తన వైపు చూస్తుంటాడు. సూర్య ఇంట్లో గొడవ జరగటం విని జెస్సీ హుషారుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ సడన్గా కార్కి బ్రేక్ వేస్తుంది. ఎందుకంటే తన దారికి ఎదురుగా కళ్యాణ్ కారు అడ్డుపెట్టి కార్ దగ్గర నిలబడి తన కోసం చూస్తున్నాడు కాబట్టి. ఇదేంటి, కళ్యాణ్ నా దారికి కాచుకొని కూర్చున్నాడు అంటే నేను సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది కళ్యాణ్కి అప్పుడే తెలిసిందా? అసలు ఇంతలోని ఎలా తెలిసుంటుంది అని ఆలోచిస్తుంటుంది. కళ్యాణ్ తను కూర్చున్న డోర్ వైపుకొచ్చి కార్ దిగు అంటాడు సీరియస్ లుక్స్తో. నువ్వు దిగమంటే నేను దిగాలా? నేను దిగను అంటూ పొగరుగా సమాధానం చెప్తుంది. అవునా, దిగవా? ఈ మధ్య నా మెంటల్ చూపించి చాలా రోజులైంది. ఇప్పుడు మళ్ళీ చూపించే టైం వచ్చింది. ఆగు, చూపిస్తాను అంటూ అక్కడ చుట్టూ చూస్తాడు. కళ్యాణ్ మెంటల్ గురించి కరెక్ట్గా తెలియక జెస్సీ నిర్లక్ష్యంగా ఆ మాటలు తీసుకుంటుంది. కళ్యాణ్ అక్కడ చుట్టుపక్కల చూస్తుంటాడు. తన కారుకి ఎదురుగా ఒక పెద్ద బండరాయి ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఏకంగా ఆ బండరాయిని పైకెత్తుతాడు. జెస్సీ అది చూసి ఆశ్చర్యపోతున్న అంతలోనే ఆ బండరాయిని తీసుకొచ్చి తన కూర్చున్న సైడ్కి విసిరేస్తాడు. అది కారు అద్దాలు బల్లున పగలగొడుతూ వచ్చి తన మీద పడబోతుండగా క్షణంలో కార్ డోర్ తీసి బయటపడుతుంది. ఆ రాయి వచ్చి స్టీరింగ్ని విరక్కొడుతూ తన సీటులో పడుతుంది. సీట్ కూడా విరిగి కింద పడి అక్కడ ఉన్న పార్ట్స్ని మొత్తం నాశనం చేస్తుంది. క్షణంలో అంతా జరిగేసరికి జెస్సీ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని కళ్యాణ్ వైపు చూస్తూ, నీకేమైనా పిచ్చా? క్షణం లేట్ అయి ఉంటే నా ప్రాణాలు పోయేవి తెలుసా అని గట్టిగా అరుస్తుంది. నీ ప్రాణాలు పోవాలనే కదా ఆ రాయి నీ మీదకి విసిరేసింది. కాస్తలో తప్పించుకున్నావు, లేదంటే దెబ్బకి చచ్చేదానివి అంటాడు కళ్యాణ్ కూడా కోపంతో. మొదటిసారిగా కళ్యాణ్లో ఆ మెంటల్ని చూసి భయపడుతుంటుంది. మర్యాదగా కారు దిగమని చెప్పాను, దిగలేదు, అందుకే నా స్టైల్లో నేను కారు దింపాను అంటాడు యాటిట్యూడ్గా. అసలు నన్ను ఎందుకు కారు దిగమన్నావు అని అడుగుతుంది. సూర్య వాళ్ళ ఇంటికి నువ్వెందుకు వెళ్ళావు అని అడుగుతాడు సీరియస్గా చూస్తూ. అది ఎందుకు వెళ్ళానంటే కొత్తగా వాళ్ళకి పెళ్ళయింది కదా, నేను మారిపోయానని చెప్పి వాళ్ళకి విషెస్ చెప్పి బొకే ఇచ్చి వస్తున్నాను అని చెప్తుంది తడబడుతూ. ఏంటి, నువ్వు మారిపోయావా అని అడుగుతాడు ఆశ్చర్యంగా చూస్తూ. "హా, అవును, మారిపోయాను" అంటుంది. నువ్వు మారిపోయి ఉంటే ఇప్పుడు నీ కారు ఎందుకు నాశనం అయ్యేది అని అడుగుతాడు. కళ్యాణ్ నమ్మనందుకు కంగారుగా చూస్తుంటుంది. నువ్వు ఖచ్చితంగా మారి ఉంటే కారు దిగమనగానే నువ్వు మర్యాదగా కారు దిగేదానివి. నువ్వు మారావని ఇంకెవరికైనా చెప్పుకో, కానీ ఈ మెంటలోడి దగ్గర చెప్పకు అంటాడు కోపంగా.
కళ్యాణ్ మాటలకి తను కూడా కోపంగా చూస్తుంటుంది. చూడు, ఇంకొక్కసారి నువ్వు సూర్య ఇంట్లో అడుగుపెట్టి వాళ్ళ జీవితాల్ని డిస్టర్బ్ చేసినట్టుగా తెలిస్తే ఈసారి బండరాయి కాదు, రోడ్డు రోలర్‌తో నిన్ను తొక్కిస్తాను అంటాడు ఆవేశంగా. కళ్యాణ్ యాటిట్యూడ్‌కి జెస్సీ భయంతో గుటకలు మింగుతూ చూస్తుంటుంది. మైండ్ ఇట్ అని కళ్యాణ్ కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాడు. కళ్యాణ్‌కి భయపడుతూ ఛ! ఈ కళ్యాణ్ ఏంటి నాకు ఇలా అడ్డుపడుతున్నాడు అని అనుకొని ఏదో అనుమానంతో కార్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్టిన మిషన్ని చూస్తుంది. బండరాయి పడడంతో ఆ మిషన్ కూడా ముక్కలై కనిపించేసరికి అంతా నాశనం చేశాడు అని తల పట్టుకుంటుంది. జెస్సీ మాటలకు క్రాంతి ఏడ్చి ఏడ్చి రూమ్ నుంచి బయటకొస్తుంది. డైనింగ్ టేబుల్ మీద నుండి కింద పడేసి చల్లా చెదరైన సామాన్లన్నీ ఇప్పుడు టేబుల్ మీద నీటిగా సర్ది కనిపిస్తుంటాయి. నేలపాలైన టిఫిన్ చట్నీలు కూడా సూర్య క్లీన్ చేస్తాడని అర్థమవుతుంది. గుమ్మం దగ్గరికొచ్చి చూసేసరికి ఆటో కనిపించదు. అయ్యో! ఆవేశంతో సూర్యాన్ని తిట్టాను. పాపం టిఫిన్ కూడా చేయకుండా వెళ్ళాడు. అయినా నాకేదో కొత్త విషయం తెలిసినట్టుగా నేను సూర్యని అలా తిట్టడం ఎందుకు? వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ రిలేషన్ ఉంది అని నేను కళ్ళారా చూసిందే కదా! ఇప్పుడు దాని గురించి మళ్ళీ నేను సూర్యతో గొడవ పెట్టుకొని తప్పు చేశానా? ఛ! ఈ జెస్సీ అనవసరంగా వచ్చి నా మైండ్ అంతా పాడు చేసింది అని అనుకుంటూ ఉండగా అక్కడికి కళ్యాణ్ కార్ వచ్చి ఆగుతుంది. కళ్యాణ్ రావడం క్రాంతి ఆశ్చర్యంగా చూస్తూ ఉండగానే కళ్యాణ్ లోపలికొస్తాడు. కళ్యాణ్ రావడం చూసి సంగీత కూడా అక్కడికొస్తుంది. వాళ్ళ ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, క్రాంతి సామాన్లు పడేసిందని సంగీత చెప్పింది కాబట్టి కళ్యాణ్ అటువైపుగా చూస్తాడు. ఇంతకు ముందే సూర్య నీటిగా సర్దటం చూశాను కళ్యాణ్ గారు అంటుంది సంగీత. అది విని సూర్య ఎక్కడ క్రాంతి అంటూ సూర్య కోసం రూమ్ వైపు చూస్తుంటాడు. సూర్య ఇంట్లో లేడు సార్, ఆటో తీసుకుని వెళ్ళాడట్టుంది అని సమాధానం ఇస్తుంది. అంటే సూర్య వెళ్ళింది నువ్వు చూడలేదా అని అడుగుతాడు. చూడలేదు అన్నట్టుగా మౌనంగా ఉంటుంది. జెస్సీ తీసుకొచ్చిన బొకే ఏది అని అడుగుతాడు. బొకే గురించి అడగడం చూసి ఆశ్చర్యపోతూ అక్కడ ఉంది అని చెప్తుంది. కళ్యాణ్ ఆ బొకే చూసి దగ్గరికి వెళ్తాడు. అనుమానంతోనే దాన్ని చేతిలోకి తీసుకుంటాడు. అదే అనుమానంతోనే బొకే మొత్తం పరీక్షిస్తూ ఉండగా రాధాకృష్ణుల బొమ్మ కనిపిస్తుంది. దేవుళ్ళ బొమ్మలు ఉన్నాయని బొకేని పడేయకుండా ఇంకా అక్కడే ఉంచాను అని చెప్తుంది క్రాంతి. కానీ కళ్యాణ్ అనుమానంతో బొకేని మొత్తం చూసి రాధాకృష్ణుల బొమ్మని కూడా పీకి లోపలికి చూసేసరికి అక్కడ చిన్న మైక్రో మైక్ కనిపిస్తుంటుంది. ఆ మైక్ చూసి ఆశ్చర్యపోతూ దానిని పీకి చేతిలోకి తీసుకుంటాడు. ఆ మైక్ చూసి క్రాంతి సంగీత షాక్ అవుతుంటారు. వామ్మో వామ్మో, ఆ పిల్ల మామూలుది కాదట్టుందే, మీ సంసారాన్ని నిలువున కూల్చడానికే వచ్చినట్టుంది అంటుంది సంగీత. తన బుద్ధి ఏంటో తెలిసింది కదా క్రాంతి అని అడుగుతాడు కళ్యాణ్ ఆ మైక్ని పీకి అక్కడ ఉన్న డస్ట్బిన్లో పడేస్తూ. నేను మామూలే బొకే అనుకున్నాను కానీ అందులో ఇలాంటి మైకు పెడుతుందని అసలు అనుకోలేదు అంటుంది క్రాంతి. జెస్సీ కళ్ళు మీ ఇద్దరి మీదే ఉన్నాయి క్రాంతి, తను వచ్చి మీకు బొకే ఇచ్చిందన్నప్పుడే నాకేదో అనుమానం కలిగింది. తీరా ఇక్కడికి వచ్చి చూశాక ఆ అనుమానం నిజమైంది. చూడమ్మా క్రాంతి, సూర్య అసలే ఆ ఆటో తిప్పుకుంటూ ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడు. ఇలాంటి టైంలో నువ్వు ఇంట్లో గొడవలు పెట్టుకుంటూ సూర్యని మనశ్శాంతి లేకుండా చేస్తే సూర్య పరిస్థితి ఎలా ఉంటుందో కాస్త ఆలోచించమ్మా అంటాడు. నా మనసులో ఉన్న వేదన గురించి మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారు సార్ అని అనుకుంటుంది మనసులో. సూర్య ఒకప్పుడు దారి తప్పాడన్న మాట నిజమే క్రాంతి, కానీ ఇప్పుడు సూర్య అనుక్షణం నీ గురించే ఆలోచిస్తున్నాడు. సూర్యని అర్థం చేసుకోవడానికి కాస్త ప్రయత్నించు అంటాడు కళ్యాణ్. నన్ను మన్నించండి సార్, మీరు ఎన్ని మాటలు చెప్పినా సూర్య మీద నా మనసు మారదు. అసలు సూర్యాని పెళ్లి చేసుకోకపోవడమే నాకు ఇష్టం లేదు. కానీ మీరందరూ బలవంతంగా
సూర్యతో నా వివాహం చేసి నిజంగానే మీరు నన్ను బాధ పెడుతున్నారు. అలాగే నా వల్ల సూర్యకి కూడా నిజంగానే మనశ్శాంతి కరువైంది. మా పెళ్లి జరగకుండా ఉంటే అటు సూర్య, ఇటు నేను కాస్తైనా ప్రశాంతంగా ఉండేవాళ్ళేమో అంటుంది కన్నీళ్లు పెట్టుకుంటూ. క్రాంతి హృదయం మారేలాగా లేదని కళ్యాణ్కి ఆ క్షణం మరొకసారి అర్థమవుతుంటుంది. అదే సమయంలో సూర్య ఇంట్లో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తూ ఆటో డ్రైవ్ చేస్తుంటాడు. ఆ ఆలోచనలో డిస్టర్బ్ అవుతూ డ్రైవింగ్ మీద కాన్సంట్రేషన్ తప్పి చూసుకోకుండా ఒక చెట్టుకి ఢీకొంటాడు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇప్పుడు సూర్య పరిస్థితి ఏంటి? ఈ యాక్సిడెంట్ గురించి క్రాంతికి తెలిస్తే తన రియాక్షన్ ఏంటి? ఆర్థిక ఇబ్బందులతో ఉన్న సూర్యకి ఈ ఆటో యాక్సిడెంట్ మరొక దెబ్బనా? అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.